ఇథియోపియాలోని స్త్రీలు లిప్ ప్లేట్లను ఎందుకు ధరిస్తారు? ముర్సి, సారా మరియు సుమా ట్రైబ్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ ట్రైబ్స్ తమ మహిళలు తమ దిగువ పెదవులపై ధరించే పెద్ద మట్టి పలకలకు ప్రసిద్ధి చెందాయి. ఇథియోపియాతో పాటు అప్ ప్లేట్ల సంప్రదాయం ప్రముఖంగా ఉన్న ఇతర దేశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సూడాన్ లో మహిళలు లిప్ ప్లేట్లు మరియు లిబరేట్లను ఉపయోగిస్తున్నట్లు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆడపిల్లలకు 15-16 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అదే తీగకు చెందిన మరొక స్త్రీ తన పై పెదవిని కత్తిరించి దానిలో చెక్క పలకలను కోపిస్తుంది. సమయం గడిచే కొద్దీ ఇప్పటికే విస్తరించిన పెదవులకు పెద్ద కర్రలు జోడించబడతాయి. అప్పుడు పెదవి మరింత విస్తరించినప్పుడు వేరువేరు ప్లేట్లను మార్చుకోవచ్చు. పెదవి పలకలు ఎలా ఉద్భవించాయనే దానిపై చాలా ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇథియోపియాలోని కొన్ని ట్రైబ్స్ పురుషులు తమ స్త్రీలు బానిసత్వంలో ఉన్న సమయంలో విదేశీ పురుషులకు రసాయనంగా కనిపించాలని కోరుకోవడం వల్ల ఇది ప్రారంభమైందని ఒక సాధారణ నమ్మకం. నేడు ప్రపంచవ్యాప్తంగా నాగరికత ఉన్నప్పటికీ లిప్ ప్లేట్ సాంప్రదాయం ఉనికిలో ఉంది. బ్లూ వేల్ పీనిస్ సైజ్ ఎంత ఉంటుంది? నివేదించబడిన సగటు పురుషాంగం పొడవు మారుతూ ఉంటుంది, కానీ సాధారణంగా సగటు పొడవు 2.4 నుండి 3 మీటర్లు అంటే 7 అడుగుల 10 నుండి 9 అడుగుల 10 అంగుళాల వరకు ఉంటుంది. సర్వసాధారణంగా నివేదించబడిన సగటు పొడవు సుమారు 2 నుండి 4 మీటర్లు అంటే 7.9 అడుగులు అని, సగటు వ్యసనం 30 నుండి 36 సెంటీమీటర్లు అంటే 12 నుండి 14 అంగుళాలు మాత్రమే ఉంటుంది. దీని వలన పురుషాంగం చాలా పొడవుగా మరియు సన్నగా ఉంటుంది. అయినప్పటికీ దాని చుట్టుకొలత కూడా 46 సెంటీమీటర్లు అంటే 18 అంగుళాలు సమీపంలో ఉన్నట్లు నివేదించబడింది. దీని శానాల పరిమాణం ఆధారంగా ఒక స్ఖలనం దాదాపు 35 US పిన్స్ అంచనా వేయబడింది. ఒక్కొక్కటి బరువు 45 నుండి 68 కిలోగ్రాములు అంటే 49 నుండి 150 పౌండ్లు ఉంటుంది. హిప్పోలు 16 గంటల వరకు నీటిలో మరియు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఎలా పరిగెడతాయి? అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. హిప్పోలు సహారా ఆఫ్రికాలో నివసిస్తాయి. వారు సామాజిక నీరు ఉన్న ప్రాంతాలలో నివసిస్తారు, ఎందుకంటే అవి తమ చర్మాన్ని చల్లగా మరియు తేమగా ఉంచుకోవడానికి నీటిలో ఎక్కువ సమయం గడుపుతారని నేషనల్ జియోగ్రఫిక్ ప్రకారం హిప్పోలు నీటిలో రోజుకు 16 గంటల వరకు ఉభచర్య జంతువులుగా ప్రకటించబడతాయి. సాధారణ హిప్పోలు వాటి బరెల్ షేప్డ్ ట్రోజర్స్ మరియు వెడల్పుగా తెరుచుకునే నోరు, పెద్ద కుక్కల దంతాలు, దాదాపు వెంట్రుకలు లేని శరీరాలు, స్తంభాల కాలు మరియు పెద్ద పరిమాణంతో గుర్తించబడతాయి. పెదాలు సగటున 1500 కిలోలు మరియు మగ మరియు ఆడవారికి వరుసగా 1300 కిలోలు ఉంటాయి. కానీ బలిష్టమైన ఆకారం మరియు పొట్టి కాళ్ళు ఉన్నప్పటికీ ఇది తక్కువ దూరంలో గంటకు 30 కిలోమీటర్లు ఒక్కసారిగా 4 అడుగులు భూమిపైకి లేకపోయినా వారి నడక మాత్రం గాలిలోకి దూసుకుపోతుంది. ఫిబ్రవరి 19న 3102 BCEలో 499 CEలో 3 యుగాలు గడిచి 3600 సంవత్సరాలు గడిచిపోయాయని, తనకు తాను కలియుగం 3600 సంవత్సరాలు గడిచిందని ఆర్యభట్ట రాశాడు. కలియుగం ప్రారంభం 3102 BCEలో అంటే 3601 మరియు 476 మరియు 23 శరీరం ఉన్నప్పుడు. ఇది ఉత్కంఠభరితమైన మరియు జుట్టు పెంచే అనుభవం. సాఫ్ట్వేర్ నాసా JPLDE 431 ఎఫేరియం ని ఉపయోగించి 3102 BCEలో ఖచ్చితంగా ఫిబ్రవరి 19న తెల్లవారుజామున ఆకాశంలో ఈ అద్భుతమైన సమ్మేళనాన్ని ప్రదర్శించింది. సాఫ్ట్వేర్ ని ప్రదర్శించిన సంవత్సరం 3101 BCE అయితే చారిత్రక సంవత్సరం 3102 BCE వరకు ఉంటుంది. ఇది కలియుగం 18-19 ఫిబ్రవరి 3102లో ప్రారంభమైందని వేల సంవత్సరాల నుండి వస్తున్న నమ్మకం యొక్క శాస్త్రీయ ఆధారాన్ని రుజువు చేస్తుంది. కాగితం మరియు పెన్ పట్టుకోండి మరియు ప్రతి సంఖ్యని ఒక పదంగా రాయడం ప్రారంభించండి. మీరు ప్రతి సంఖ్యను స్పెల్లింగ్ చేస్తే ఆల్ఫాబెట్ లోని 2వ అక్షరం అవసరమయ్యే ముందు మీరు 1 బిలియన్ కు చేరుకుంటారు. 0 నుండి 10 వరకు, 11 నుండి 20 వరకు, 21 నుండి 30 వరకు, అలాగే 40, 50, 60, 70, 80, 90, 100, 101, 102, 999, 1000, 1 మిలియన్. 1 బిలియన్ వద్ద ఆగితే సంఖ్య పేర్లను రూపొందించడానికి ఉపయోగించే అన్ని అక్షరాలు ABCDEFGHILMNORSTUVWXYZ మరియు Z0 కోసం మాత్రమే చేర్చబడింది. ముందుకు కొనసాగితే C లో సంభవిస్తుంది, T సెప్టిలియన్ లో సంభవిస్తుంది మరియు Q క్వాడ్రిలియన్. అన్నిటికంటే సంఖ్య పేరు ప్రారంభ అక్షరంగా M 1 మిలియన్ వరకు ఉపయోగించబడదు. ఆంగ్ల భాషలో సాధారణంగా ఉపయోగించే అక్షరాలలో ఒకటైన 101 వరకు ఆల్ఫాబెట్ ఏ అక్షరం ఉంటుంది. బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ 70 సంవత్సరాల దుర సంబంధమైన ఊహాగానాలు ధిక్కరిస్తూ బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని పరిష్కరించబడిందని ప్రకటించడానికి ఒక సందేశపడ్డ శాస్త్రవేత్త ధైర్యం చేశాడు. ఫ్లోరిడా మరియు ప్రోటోరికో మధ్య ప్రాంతాల్లో చాలా నౌకలు మరియు
విమానాలు జాడ లేకుండా అదృశ్యం కావడానికి కారణం అట్లాంటిస్ నగరం నుండి గ్రహాంతరవాసులు లేదా అగ్ని స్ఫటికాలతో సంబంధం లేదని ఆ శాస్త్రవేత్త నొక్కి చెప్పారు. బదులుగా ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త అధిక సంఖ్యలో అదృశ్యమైనట్లు వెల్లడించాడు. సాధారణ పాత మానవ తప్పిడం మరియు చెడు వాతావరణం మరియు చాలా విమానాలు మరియు ఓడలు అట్లాంటిక్ మహాసముద్రంలోని ఆ ప్రాంతంలో మొదటి స్థానంలోకి ప్రవేశించడం కంటే ఏమీ లేవని చెప్పాడు. ఎలా ఎప్పుడు ముగుస్తుంది అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేసుకోండి. మహాభారతంలోని ఆది పర్వంలో ద్వాపరయుగం మరియు కలియుగం సంధి సమయంలో యుద్ధం జరిగిందని ప్రస్తావన ఉంది. శ్రీకృష్ణుడు మానవలోకం నుండి నిష్క్రమించిన తర్వాత పరీక్షిత్ హస్తినాపురం రాజుగా పట్టాభిషేక్తుడైనప్పుడు కలియుగ ప్రారంభాన్ని తెలియజేస్తూ ద్వాపరయుగం ముగిస్తుందని మిలియన్ల మంది ప్రజలు నమ్ముతారు. భారతదేశంలోని ఇద్దరు ప్రముఖ పురాతన శాస్త్రవేత్తలు ఆర్యభట్ట మరియు వరహామిరహ వారి పుస్తకాలలో ఆర్యభట్ట మరియు సూర్య సిద్ధాంతంలో చంద్రుడు, సూర్యుడు మరియు ఇతర 5 ప్రకాశవంతమైన గ్రహాల అద్భుతమైన కలయిక ఫిబ్రవరి 18 అర్ధరాత్రి తూర్పు హారిజాన్ లో కనిపించిందని చెప్పారు. ఫుల్ వీడియో గురించి సబ్స్క్రైబ్ అయిపోండి. చిన్న వయసులోనే తల్లైన ఒక చిన్న పిల్ల 1933లో లీనా తల్లి తన కడుపులో నొప్పిగా ఉందని ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె పొట్ట పెరగడాన్ని గమనించింది. లార్జ్ బంప్ ట్యూమర్ అని వైద్యులు మొదట్లో భయపడ్డారు. అయితే 5 ఏళ్ల పిల్లవాడు 7 నెలల గర్భవతి అని వెంటనే గమనించారు. లీనాకు మెచ్యూర్ సెక్షువల్ ఆర్గన్స్ ఉన్నాయని మరియు కాషియస్ యుక్త వయసు అనే పరిస్థితితో బాధపడుతుందని త్వరలోనే వెల్లడైంది. తన కుమార్తెకు 3 సంవత్సరాల వయసులో పీరియడ్స్ రావడం మరియు రొమ్ములు 4 సంవత్సరాల వయసులో పూర్తిగా అభివృద్ధి చెందాయని తల్లి గమనించింది. పెరు నుండి వచ్చిన మరో వైద్య నివేదిక ప్రకారం పిల్లవాడు కేవలం 8 నెలల వయసులో మెన్స్ట్రుయేషన్ ప్రారంభించాడు. మే 14, 1939న చిన్న పొట్టి కడుపు సహజంగా జన్మించినందున సిజేరియన్ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ 6 పౌండ్లు ఆరోగ్యంగా మరియు అతనికి వైద్యుని జెరాడో అని పేరు పెట్టారు. ఈయనపై ఎవరు అత్యాచారం చేశారనే దాన్ని ఎప్పుడూ వెల్లడి కాలేదు. తండ్రిని బిడ్డ పుట్టిన వెంటనే అరెస్టు చేశారు, కానీ సాక్ష్యం లేకపోవడంతో విడుదల చేశారు. హిందూ మతంలో ఎంతమంది దేవులు ఉన్నారు? హిందూ మతం ప్రకారం 33 కోట్ల మంది దేవతలు గోవులలో నివసిస్తున్నారు. కోటి అంటే కోటి కాదు, అంటే ఆవు తల్లులలో 33 రకాల దేవతలు ఉన్నారు. ఈ దేవతలలో 13 ఆద్యుతులు, 8 వ్యాసువులు, 11 రుద్రులు మరియు 2 అశ్విని కుమారులు ఉన్నారు. ఇవన్నీ కలిపి మొత్తం 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. హిందూ గ్రంథాలలో కథలని మరియు దేవుళ్ళ గురించి ప్రస్తావించబడింది. శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కదిలే దేవత రూపంలో భూమిపై ఉన్న అన్ని జీవులలో నేనే ఆత్మ రూపంలో నివసిస్తున్నానని చెప్పాడు. హిందూ మతంలో విగ్రహాల రూపంలో పూజించబడే వారిని కథలని దేవతలుగా పరిగణిస్తారు. రియల్ లైఫ్ మోగ్లీ 1867లో వేటగాళ్ళు అతన్ని కనుగొని ఆశ్రమానికి తీసుకువచ్చి అక్కడ ఉంచారు. అతని పేరు దీనా సంచార్. భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ అడవిలలో తోడేళ్లే పెంచబడ్డాడు. అతను తర్వాత మోగ్లీ పాత్రకు రుడ్యార్డ్ కిప్లింగ్ యొక్క ప్రేరణగా పనిచేశాడు. అక్కడ మిషనర్లు అతను నేర్చుకుని అన్ని విషయాలను అతనికి బోధించడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిమిక అంశాలతో ప్రారంభించి నడవడం మరియు మాట్లాడడం ఏది ఏమైనప్పటికీ మానవ ప్రవర్తన మరియు జంతు ప్రవర్తన మధ్య ఆగడం దీనా సంచార్కు అధిగమించలేనందిగా నిరూపించబడింది. నిజ జీవితం మోగ్లీ యొక్క కథ డిస్నీ వర్షన్ వల్లే మోగ్లయ్యాడు. వారి కథనాల ప్రకారం సంచార్ ప్రవర్తన మానవుడి కంటే జంతువు పోలి ఉంటుంది. అతను 4 కాళ్ళతో తిరుగుతూ తన కాళ్ళపై నిలబడడానికి ఇబ్బంది పడ్డాడు. అతను పచ్చి మాంసాన్ని మాత్రమే తింటాడు మరియు దంతాలకు పదును పెట్టడానికి ఎముకలను కొరుకుతూ ఉంటాడు.